హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు నేను మునగాకుతోటి 2 సార్లు పప్పు చేసుకొని తిన్నాను. 2 సార్లు కూడా అదిరిపోయింది. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెమే పిండి, కొంచెమే ఆకు. ఇంకా దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర, ఒక్కటే ఆలుగడ్డ ఉడకబెట్టుకొని దాంట్లో వేసుకున్నాను. ఇంకా ఉప్పు, అంతే, ఇంకేం వేయలేదు. ఇంకా నెక్స్ట్ దీన్ని మనం మంచిగా కలిపి కొంచెం అంటే ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసినాను. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా, నిజంగా మస్తు అనిపించింది నాకైతే. భలే క్యూట్ అనిపించింది చూస్తుంటేనే. ఇంకొక 2 అవర్స్ తర్వాతనైతే దీన్ని అయితే నేను చపాతీలాగా అయితే చేసుకున్నాను. చూడడానికి ఒక 10-11 లాగా అనిపిస్తున్నాయి, కానీ నాకైతే ఒక్కటే వచ్చింది. కానీ నిజం చెప్తున్నా, ఎంత బాగుందంటే అక్కకి నా మీద డౌట్ ఉండే, సప్పు చేసే వంటలు బాగుంటాయా, కానీ అన్నీ బాగున్నాయని చెప్తుంది అని అనుకున్నది. కానీ ఈ చపాతీ తిన్న తర్వాత తనకి కూడా అర్థమైపోయింది వంటలన్నీ అద్దిరిపోతాయి అని చెప్పేసి. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మునగాకు హెయిర్ ప్యాక్ కూడా వేసుకుంటారంట. ఈ విషయం మీకు తెలుసా? ఆ హెయిర్ ప్యాక్ కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాము. ఇంకా ఈ మునగాకు చపాతీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.